నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల పోరుకు జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల పోరులో భాగంగా నామినేషన్ల జోరు కొనసాగింది. అభ్యర్థులు భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల పోరుకు జోరుగా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల పోరులో భాగంగా నామినేషన్లు జోరు కొనసాగింది. అభ్యర్థులు భారీ ర్యాలీ చేస్తూ నామినేషన్ కేంద్రానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో మిర్యాలగూడలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి నూకల కవిత పట్టణంలో 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సత్య న్యూస్ మీడియాతో వారు మాట్లాడారు. అన్నీ చెప్పుగా ఒకసారి ఈరోజు మిర్యాలగూడ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా 17వ వార్డుకి నా సతీమణి నూకల కవిత గారు నామినేషన్ వేయటం జరిగింది. నేను గత కొన్ని సంవత్సరాలుగా 87 నుంచి ఆనాడు స్కూల్ స్టేజ్లోనే హై స్కూల్ స్టేజ్లోనే రాజకీయ రంగప్రవేశం చేసి హై స్కూల్లో జూనియర్ కాలేజీల్లో ఆనాడు ఎన్ఎస్సిఏలో యూత్ కాంగ్రెస్లో పట్టణ కాంగ్రెస్లో భాగస్వాములై ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తిప్పన ఆనాడు 89 నుండి తిప్పన విజయసింహారెడ్డి గారి ఎమ్మెల్యే గెలుపు కొరకు, దాని తర్వాత రేపాల్ శ్రీనివాస్ గారి గెలుపు కొరకు, దాని తర్వాత భాస్కర్రావు గారి గెలుపు కొరకు, దాని తర్వాత నిన్న మన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి గెలుపు కొరకు, అలాగే మన రఘువీరెడ్డి గారి గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేయడం జరిగింది. డిసిసి అధ్యక్షులుగా శంకర్ నాయక్ గారి సారథ్యంలో అనేక పోరాటాలతోటి అనేక ప్రోగ్రాములతోటి కూడా మేము పోయిన గత 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అరాచక రాష్ట్రంలో కూడా మేము ముందుండి పోరాడి మనం ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలుచుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే తపనతోటి ఉన్నాం. కాబట్టి మీరు 48 వార్డులో మిర్యాలగూడలో ఉన్న 48 వార్డులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మిర్యాలగూడ పట్టణాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలో నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని తపనతోటి మేము రాజకీయంలోకి రావడం జరిగింది. ఎందుకంటే మాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి, అధికార పక్షంలో ఉన్నాయి. అభివృద్ధి చేసుకోవాలంటే ఒక తపన కావాలి. ఆ తపనతోటి ఆలోచనలు పుడతాయి. అటువంటి మంచి ఆలోచనలు ఉన్న మాకు మీ అందరి సహకారాలు మిర్యాలగూడలో 17వ వార్డే కాదు 48 వార్డులు మేము వేసే 17వ వార్డు ప్రజలనే కాదు, మేము మిర్యాలగూడ పట్టణ ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. 48 వార్డులకు 48 వార్డుల ప్రజలందరినీ కూడా చేతులెత్తి జోడించి ప్రతి ఒక్కరు కూడా 1వ వార్డు నుంచి మొదలుకొని 48 వార్డులకు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటేసి ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.